హజ్రత్ జునైదే బగ్దాదీ రహ్మతుల్లా అలీ వారి యొక్క స్థానం ఎంత ఉన్నతమైనదంటే ఆయన స్వయంగా నీటి మీద నడిచేవారు. నేల మీద ఎలా అయితే నడిచేవారో అదే విధంగా నీటి మీద నడిచేవారు. నడిచే ప్రతిసారి ఆయన పలికేవారు యా అల్లాహ్ యా అల్లాహ్ అని చెప్పుకుంటూ ఆయన నది యొక్క ఒక ఒడ్డు నుండి మరో ఒడ్డుకి ఆయన చేరుకునేవారు. ఆయన చుట్టూ తిరిగి వచ్చేవారు కాదు, నీటి మీద ఆయన నడిచేవారు. సోదరులారా, ఈ యొక్క దృశ్యాన్ని చూసిన తర్వాత ఒకరు వచ్చి ప్రశ్నిస్తున్నారు, ఓ జునైదే బగ్దాదీ గారు, నేను కూడా నీటి మీద నడవాలనుకుంటున్నాను, నేను నడవగలనా? ఇది సాధ్యమేనా? సోదరులారా, మన జునైదే బగ్దాదీ వారు అన్నారు, అల్హమ్దులిల్లా, ఇది సాధ్యమే. సోదరులారా, ఆ సమయంలో జునైదే బగ్దాదీ గారు అంటున్నారు, నువ్వు యా జునైద్ అని పలుకుతూ నడవాలి, అప్పుడు మాత్రమే నువ్వు నడవగలవు. సోదరులారా, అతడు అంగీకరించాడు, నీటి మీద నడవడం ప్రారంభం చేశాడు. అతడు పలుకుతున్నాడు యా జునైద్ అంటున్నాడు. కానీ హజ్రత్ జునైదే బగ్దాదీ వారు యా అల్లాహ్ అంటున్నారు. శైతాన్ వచ్చి అతడి యొక్క మనసుని డైవర్ట్ చేస్తున్నాడు. అతడు అంటున్నాడు, నువ్వు యా జునైద్ అంటున్నావు, కానీ హజ్రత్ జునైదే బగ్దాదీ వారు యా అల్లాహ్ అంటున్నారు. ఆయన అల్లాహ్ దాకా చేరుకోగలిగితే నువ్వు చేరుకోలేవా? నువ్వు కూడా యా అల్లాహ్ అను. సోదరులారా, అప్పుడు అంగీకరించి అతడు యా అల్లాహ్ అనడం ప్రారంభం చేశాడు. ఎప్పుడైతే అతడు యా అల్లాహ్ అన్నాడో అతడు వెంటనే మునిగిపోయాడు. అతడు అంటున్నాడు, ఓ జునైదే బగ్దాదీ వారు, నేను మునిగిపోతున్నాను, నన్ను రక్షించండి, నాకు ఈత కూడా రాదు. ఆ సమయంలో ఆయన అన్నారు, మళ్ళీ నువ్వు యా జునైద్ అను. సోదరులారా, ఎప్పుడైతే అతడు యా జునైద్ అన్నాడో మళ్ళీ అతడు నడవడం ప్రారంభం చేశాడు. నీటి మీద నడుస్తా ఉన్నాడు. ఇప్పుడు మనసులో ఆలోచన వచ్చింది, నేను అల్లాహ్ పేరు తీసుకుంటే మునిగిపోయాను, హజ్రత్ జునైదే బగ్దాదీ వారి పేరు తీసుకుంటే నీటి మీద నడవగలుగుతున్నాను. ఈ మాట ఏమిటో ఆయనకి అర్థం కావడం లేదు. సోదరులారా, ఎప్పుడైతే ఒడ్డుకు చేరుకున్నారో ఆయన ప్రశ్నిస్తున్నారు, ఓ జునైదే బగ్దాదీ వారు, నా మనసులో ఒక ప్రశ్న ఉంది, ఎప్పుడైతే నేను మీలాగా అల్లాహ్ యొక్క పేరుని పలికానో నేను మునిగిపోతా ఉన్నాను, కానీ ఎప్పుడైతే మీ పేరుని తలుచుకున్నానో నీటి నుండి మళ్ళీ బయటికి వచ్చాను, నడవగలుగుతున్నాను, ఇది ఏమిటి నాకు అర్థం కావడం లేదు. సోదరులారా, అదే సమయంలో ఆయన తెలియజేస్తున్నారు, ఇది ఏమంటే నేను అల్లాహ్ దాకా చేరుకోగలిగాను, నేను అల్లాహ్ యొక్క మిత్రుణ్ణి, నువ్వు సాధారణమైన మనిషివి, నువ్వు అల్లాహ్ దాకా చేరుకోలేవు, నీకు వసీలా తప్పనిసరి, నువ్వు ముందు నా దాకా చేరుకో, నేను నిన్ను అల్లాహ్తో కల్పిస్తాను. అందుచేత ఒక కవి ఈ విధంగా అంటున్నాడు, ఆవాజ్ ఆతీ హై యే తస్బీహ్ కే హర్ దానే సే, అల్లాహ్ రసూల్ కా పతా మిల్తా హై ఔలియా కే ఆస్తానే సే.